వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వెల్లడి. ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజార్టీ రావడంతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. అంబరాన్ని అంటాయి కేసీఆర్ శివనాథ్ విజయోత్సవ సంబరాలు. ర్యాలీలో పాల్గొన్న వేలాదిగా టీడీపీ శ్రేణులు, జనసేన బీజేపీ కార్యకర్తలు. ఆకాశమే హద్దుగా నాయకుల ఆనందోత్సవాలు. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అక్కా చెల్లెమ్మల ఓటు ఎటుపోయాయో అర్థం కావటం లేదని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ప్రజలకు మంచి చేసిన ఓటమి పాలయం. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం. రైతన్నలు అన్ని రకాలుగా ఆదుకున్నాం. అరకోటి రైతన్న ప్రేమ ఏమైందో అర్థం కావటం లేదు. డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు, గీతా కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నాం. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం. మేనిఫెస్టో హామీలను 99% అమలు చేశాం. పేద పిల్లల చదువు కోసం ఎంతో సహాయం చేశాం. గ్రామాలు ఏనాడు చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం. అయినా ప్రజల తీర్పును తాము తీసుకుంటున్నాం. మంచి చేయడానికి ఎప్పుడు ముందుంటాం. పేదవాడికి అండగా ఉంటూ కూటమిలోని బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు. ఎన్ని చేసినా మా ఓటు బ్యాంకుకు 40% తగ్గించలేకపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతామని జగన్ వ్యాఖ్యానించారు. 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజార్టీ రావడంతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకు పవన్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా భేటీ అయిన నేతలు ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లుగా సమాచారం. ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. కేశినేని శివనాథ్ విజయోత్సవ సంబరాలు. గురునానక్ కాలనీ, ఎన్టీఆర్ భవన్, బెన్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు చైతన్య రథంపై ర్యాలీగా వచ్చారు కేశినేని శివనాథ్. వేలాదిగా టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆకాశమే హద్దుగా నాయకులు ఆనందోత్సవాలు చేసుకున్నారు. పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంకు మోగించారు. పవన్ కళ్యాణ్ ఇంకా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. లోకేష్ మంగళగిరిలో 36,000 ఓట్లతో విజయడంకు మోగించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగా టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ చివరిగా 1985లో మాత్రమే విజయం సాధించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయడంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై 36,000 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. ఇక 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఖమ్మంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ దుందుపి మోగించారు. కేంద్ర మంత్రిగా చేసిన సుజనా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి విజయవాడ పశ్చిమంలో విజయకేతనం ఎగరవేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటి వరకు పశ్చిమంలో 40,000 ఓట్లు దాటిన చరిత్ర లేదు. కానీ నేడు 47,000కు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఈ విజయంపై సృజనా చౌదరి మాట్లాడుతూ తాను లోకల్ కాకపోయినా ప్రజల కష్టాలను తెలుసుకున్నానని, ప్రజల్లో ఒకటిగా ఉంటూ ప్రజల కష్టాలు తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసులను ఆదుకుంటానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తన విజయం ప్రజలకే అంకితం చేస్తానని ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లో ఒకటిగా ఉంటానని, ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలియజేశారు. మొత్తం 19 రౌండ్లో 9 రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది. 9 రౌండ్లో సుమారుగా 30,000 మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభ్యర్థిని, ఆధిక్యత ఉన్నది. ఇంకా సుమారుగా 10 రౌండ్లు ఉన్నాయి. డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవటం మాత్రం ఖాయం అని చెప్పగలను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 26,000 ఓట్లతో గెలిచారట 2004లో. డెఫినెట్గా ఈసారి అది దానికి దాటి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. 5 సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో, ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని మానవ ప్రయత్నం ఏది ఆపకుండా తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి కొండ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి కొండ ప్రాంతానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఈ గెలుపుని నేను ప్రజలకి అంకితం చేస్తున్నాను. బందర్లో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. విజయరాఘవ రెసిడెన్సీలో గిలకదిండికి చెందిన తమ్ములు శంకర్రావు బుధవారం మధ్యాహ్నం 2:14 రూమ్ తీసుకోవడం జరిగింది. వివాహేతర సంబంధమే కారణమని ఆరోపిస్తున్నారు మృతుని భార్య, ఆమె కుటుంబ సభ్యులు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి 11 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ కూటమిలో పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలతో ఫలితాలు, ఇతర అంశాల గురించి చర్చించడం అనంతరం విజయవాడకు తిరిగి రానున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించడంతో అతనికి అభినందనలు తెలుపుతూ హనుమాన్ జంక్షన్ జర్నలిస్టులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఆయన గెలవడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ అందరికీ స్వీట్లు పంచిపెట్టి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లుగా వారు తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఆయన గెలవడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ అందరికీ స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బందర్ కృష్ణ యూనివర్సిటీలో కౌంటింగ్ తీరును పరిశీలించిన జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఈ ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. పట్టణంలో యూనివర్సిటీ నందు జరుగుతున్న కౌంటింగ్ కేంద్రానికి ఎన్డీఏ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విచ్చేసి కౌంటింగ్ జరుగుతున్న తీరును తిలకించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారని, అందుకు నిదర్శనమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుందన్నారు. కేవలం సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కడానికి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటిపడే విధంగా ప్రవర్తించినట్లు ఆయన విమర్శించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వలన 10 సంవత్సరాలు వెనక్కిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగతి పాలు చేశారని విమర్శించారు. టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీన అమరావతిలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. కూటమి అభ్యర్థులు 155కు పైగా గెలుపొందడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విజయవాడలోనే అతి భారీ విజయాన్ని సాధించారు. సీఎం జగన్ గులకరాయి కేసులో బొండా ఉమాపై తన ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేస్తారు. అన్ని ఒడిదడుకులను ఎదుర్కొని బొండా ఉమా సెంట్రల్ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లకు పైగా ఓట్లను సాధించి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. జగన్ గులకరాయి కేసులో బొండా ఉమాపై తన ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేశారు. అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని బొండా ఉమా సెంట్రల్ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లకు పైగా ఓట్లను సాధించి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వెల్లడి. ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజార్టీ రావడంతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. అంబరాన్ని అంటాయి కేసీఆర్ శివనాథ్ విజయోత్సవ సంబరాలు. ర్యాలీలో పాల్గొన్న వేలాదిగా టీడీపీ శ్రేణులు, జనసేన బీజేపీ కార్యకర్తలు. ఆకాశమే హద్దుగా నాయకుల ఆనందోత్సవాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.